ఈ అవార్డ్స్ ఇంత గొప్పగా ఇచ్చినందుకు, సేమ్ టైం ఈ కంటిన్యూ చేస్తున్నందుకు, ఈ లెగసీ ఇలా వెళ్ళాలి. ఇంత గొప్పవాడు రావడం నిజంగా చాలా గొప్పగా ఉంది. ఇంత గొప్ప విషయంలో ముఖ్యంగా ఈనాడు ఈ ఫంక్షన్ నన్ను ఆహ్వానించినటువంటి నితిన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈటీవీ విన్ గురించి, ఈటీవీ గురించి చెప్పుకోవాలి. రామోజీరావు గురించి చెప్పాలి. మహానుభావుడు, ఏం మహానుభావుడు. ఆయన ఏమి దిక్సూచి, కాలజ్ఞాని, ఏమి చూస్తాడో ఏమి చేస్తాడో ప్రతిదీ సక్సెస్ ఆయన చూసింది. ఎంతమందిని ఆయన పరిచయం చేశాడు. పాడుతా తీయగతో ఎంతమంది గొప్ప గొప్ప సింగర్లు వచ్చారు. ఎన్ని అచీవ్మెంట్స్ చేశాడు ఆయన. అలాగే ఈటీవీ అని ఒకటా రెండా ఈనాడు పేపర్తో చరిత్ర సృష్టించాడు ఆయన. ఒకటా రెండా రామోజీరావు గారు చేసిన కృషి అనన్య సామాన్యం. ఒక లెజెండ్ అయినా ఏది పట్టుకున్న బంగారం. అలా ముందు చూశాడు. చూడడమే కాదు, మార్గదర్శిగా ఉన్నాడు ఆయన. నిజంగా నిజమైన మార్గదర్శి, ఒక అన్నదాత. అలాగే వాళ్ళు ఈటీవీ విన్ ద్వారా రామోజీరావు గారు ఏం ఆశయంతో అనేక మంది కొత్త వాళ్ళు రావాలి, కొత్తతనం రావాలి, గొప్ప గొప్ప సినిమాలు రావాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, మట్టి వాసనతో కూడుకున్న సినిమాలు రావాలి, సామాజిక సమస్యతో కూడుకున్న సినిమాలు రావాలి. మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక కాలజ్ఞానం, ఒక అద్దం. సినిమా అంటే ఒక అద్దం. జీవితం ఏముందో దట్ ఈస్ ఫిలిం. అది అద్దం. ఆ అద్దంలో జీవితం చూపించాలి. అది మంచి చెప్పాలి. యు ప్రో పీపుల్ టువర్డ్స్ పీపుల్, మంచి చెప్పండి అని ఏమైతే కలగన్నాడో ఆ కళను సాకారం చేస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ, అలాగే సివి బాపినుడి గారు అమోఘమైన రోల్ ప్లే చేస్తూ, ఇవాళ నితిన్ గారు, సాయికృష్ణ గారికి ఈ వర్క్ అప్పు చెప్పడం వల్ల ఇవాళ తమ్ముడు నిజంగా గొప్పగా చెప్పారు తమ్ముళ్ళు. ఆ టీం అంతా మా పని ఏమీ లేదండి, మేమంతా క్రియేటివ్ ప్రొడ్యూసర్సమే. మేము చేసే పనులు ఏంటంటే ఒక మంచి రైటర్ని, మంచి డైరెక్టర్ని పట్టుకోవడం, ఎత్తుకోవడం అన్నాడు. నిజంగా సెల్యూట్. ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు నిజంగా. ఎంతమంది మట్టిలో మాణిక్యాలు, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు నిజంగా. అలాంటి గొప్ప వాళ్ళకి నిజంగా మాకు ఊత లేదు, మాకు అర్హత ఉంది కానీ మాకు అవకాశం లేదు అనేవాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక ఈటీవీ విన్ అనే ఒక గొప్ప డయాస్ వచ్చినందుకు సెల్యూట్ టు ఈటీవీ విన్ అండ్ సెల్యూట్ టు రామోజీరావు గారి బ్యాచ్ అండ్ టీమ్ అండ్ శుభ్రందం, బాపిరెడ్డి గారికి, మొత్తం మీ అందరికీ, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, మీ అందరికీ దండం పెడుతున్నా. అందరికీ దండం పెడుతున్నా. అమ్మ తల్లి నీకు కూడా దండం పెడుతున్నా. మీడియా మిత్రులారా వందనాలు మీకు. అలాగే వీళ్ళతో పాటు రిమైనింగ్ అవార్డులు ఇస్తుంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, 24 క్రాఫ్ట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇండస్ట్రీలో ఆయన కాంట్రిబ్యూషన్ మామూలు విషయం కాదు. ఎన్నో బిగ్గెస్ట్ సక్సెస్లు ఆ ఎరా, ఆర్ నారాయణమూర్తి గారి ఎరా అద్భుతంగా ఉండేది అసలు. అవార్డులు ఇవ్వటం చాలా కష్టం అనుకుంటూ ఉంటాయి గవర్నమెంట్స్ గతంలో నుంచి. ఇప్పుడు అందుకే 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఈ అవార్డ్స్ డిసెంబర్ 31 దాకా సెన్సార్ అయిన సినిమాలు. ఇవాళ మనం ఎక్కడున్నా మార్చ్ 10th or 11th, అంటే 3 నెలలు ఆల్రెడీ అవార్డ్స్ అనౌన్స్ చేసి వారం అయింది. సినిమాలు చూడటం మానేసి ఫిబ్రవరి లోపల అయిపోయినాయి. డిక్లేర్ చేయటము, అప్లికేషన్స్ తీసుకోవటం, చూడటం, అనౌన్స్మెంట్ చేయటం అనేది రికార్డ్ టైం 45 days లోపల వాళ్ళు చేశారు. అద్భుతం. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవార్డులు అవాయిడ్ చేయడానికి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. టైం లేదు అనుకుంటుంటారు. సో ఒక ఉద్దేశంతో చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. అట్లాగే నారాయణమూర్తి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలని ఏరతం. మేము ఎప్పుడూ వంకలు పెడతా ఉంటాం, ముసలోళ్ళం అయిపోయాం కదా, అందుకని కొత్త వాళ్ళు లేరు, డైలాగ్ రాసేవాళ్ళు లేడు, కథ చెప్పేవాళ్ళు లేడు అంటారు. ఇవాళ వాళ్ళందరినీ ఇందాక ఆ పిల్లలంతా కలిసి ఏరుతున్నాం అన్నారు. వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి. మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి, ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ ఒక్క మాట. సార్, మిత్రులారా, మీడియా మిత్రులారా, ఈ దశలో తెలంగాణ గవర్నమెంటు ఏ రకంగా అయితే గద్దరన్న పేరిట అవార్డును ప్రకటించి సినిమా ఫీల్డ్ని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, తమరు సీనియర్ మోస్ట్ సీఎం, దయించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పడం కోసం మీరు కూడా దయించి నంది అవార్డ్స్ పేరుని అవార్డులు ప్రకటించండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా లెజెండ్ కాంతారావు గారి అవార్డు రావడం జరిగింది. దానికి కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, కేక్ మరి మంచి విషయం, మంచి సందర్భం, సెలబ్రేట్ చేసుకోవాలి కేక్తో. కేక్ని వేదిక మీదకి తీసుకురావాలి. అండ్ కేక్ కటింగ్ ఇప్పుడు
అవార్డీస్ అండ్ వచ్చిన అతిథులు ఈటీవీ విన్ టీం అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మరొకసారి తెలంగాణ గవర్నమెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.